హలో అందరికీ. ఈవినింగ్ అలా 5:00 అట్లా అవుతుందన్నట్టు. సో, బయటకైతే వెళ్తున్నాము. ఇంకిక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఒక యాక్సిడెంట్ జరగడం వల్లనైతే చాలా సేపయితే ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయిందండి. సో, 1 అవర్ అలా టైం పట్టేసిందన్నట్టు అది మొత్తం క్లియర్ అవ్వడానికైతే. అండ్ ఇదంతా వచ్చేసి అయితే ఒక పెద్ద పార్క్. ఈ పార్క్ చాలా బావుంటుందండి. సమ్మర్ టైంలో అయితే చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారన్నట్టు వాకింగ్, జాగింగ్ అలా చేయడానికి. వీళ్ళందరూ వచ్చేసి అయితే స్కూల్ పిల్లలు. వీళ్ళని పిక్నిక్ అలా తీసుకొచ్చారన్నట్టు. సమ్మర్ వచ్చింది అంటే పిల్లల్ని ఇలా పిక్నిక్స్‌కి అలా తీసుకొస్తూ ఉంటారనమాట. అండ్ పార్క్ పక్కనే ఒక పెద్ద లేక్ కూడా ఉంది. ఇక్కడ అందరూ టైమ్ స్పెండ్ చేయడానికి మాత్రం వస్తూ ఉంటారన్నట్టు. ఇలా ఫిషింగ్ అలా చేస్తూ ఉంటారు. అండ్ బోట్స్ కూడా వేసుకొని వస్తూ ఉంటారు. వాటర్‌లో అలా వెళ్తూ ఉంటారనమాట. చాలా బావుంటుందండి సమ్మర్ టైంలో అయితే. ఇంక ఇక్కడ మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారన్నట్టు. ఇంక అప్పటికే టైమ్ 7 అలా అవుతుందన్నమాట. ఇంకా పైకైతే వచ్చేసాము. ఇంకా ఇంటి దగ్గర నుండి కొన్ని స్నాక్స్ అయితే అలా చేసుకొనొచ్చాను. ఇవొచ్చేసి అయితే సోరకాయ గారెలును, మురుకులన్నమాట. ఇవంటే మా పాపకైతే చాలా ఇష్టమండి. తన కోసమే ఇవైతే చేసుకొని తీసుకొచ్చానన్నట్టు. అండ్ ఇక్కడ ఇంకా బార్బిక్యూ కూడా చేసుకుంటారన్నమాట. ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడే అన్నీ రెడీ చేసుకొనొచ్చి ఇక్కడ బార్బిక్యూస్ కూడా చేసుకుంటూ ఉంటారు. అండ్ బర్త్‌డే పార్టీ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. చాలా బావుంటుందండి ఇక్కడ వ్యూ కూడా. ఇంకా ఇక్కడ ఒక స్టెప్స్ అయితే కనిపించాయి. ఈ స్టెప్స్ పైకెక్కితే ఏముంటుందా అని అయితే చూద్దామని అయితే పైకైతే ఎక్కాము. పైకెక్కేసరికైతే అసలు ఇది ఏమీ లేదండి. జస్ట్ ఈ స్టెప్స్ అన్నీ వచ్చేసి ఎక్సర్సైజ్ కోసం మాత్రమైతే ఉన్నాయన్నమాట. ఇంకా మేము వెళ్ళేటప్పుడైతే ఈ ట్రైన్ చూసాము. వచ్చేటప్పుడు కూడా ఇది అలానే ఉంది. ఏదో ప్రాబ్లమ్ వచ్చి అయితే ట్రాక్ మీద అయితే ఆగిపోయింది. ఈ ట్రైన్ వల్ల మిగతా ట్రైన్స్ కూడా ఆగిపోయాయి అన్నట్టు. అండ్ ఇంకా పిల్లలైతే ఐస్ క్రీమ్ అడిగారనేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. సో, వింటర్ టైంలో అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తినలేమండి. చాలా కూల్‌గా ఉంటుంది కాబట్టి. సో, మోస్ట్‌లీ సమ్మర్ టైంలోనే పాసిబుల్ అన్నట్టు. సో, వీడియో గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.